మెగా 9 టీవీ. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని సంచలనం చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన భీకర దాడుల్లో ఏకంగా ఇరాన్ దేశానికి బాస్ అయిన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నిన్నటి వరకు ఆయన సురక్షితంగా ఉన్నారని ఇరాన్ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు బయటపెట్టిన రిపోర్ట్స్ చూస్తే ప్రపంచమంతా వణికిపోతుంది. మొజ్తబా ఖమేనీ హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉందని, ఆయన కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారన్న వార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు అమెరికా దాడుల్లో ఖమేనీకి ఏమైంది? ఆయన ఎక్కడ దాక్కున్నారు? ఇరాన్ను ఇప్పుడు వెనుక నుండి నడిపిస్తున్నది ఎవరు? అమెరికా చేసిన దాడిలో ఖమేనీ సేఫ్గా బయటపడ్డారని, ఇన్నాళ్లు ఇరాన్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తాజాగా తేలిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల సమయంలో ఖమేనీ అత్యంత దారుణంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఆయన ముఖం తీవ్రంగా కాలిపోయాయని, పెదాలు పూర్తిగా కాలిపోవడంతో ఆయన కనీసం నోరు తెరిచి మాట్లాడలేని, ఎవరికీ కనిపించలేని భయంకరమైన స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. ఆయన ముఖాన్ని సరిచేయడానికి అత్యవసరంగా ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు, ఈ దాడుల్లో ఖమేనీ కాలికి కూడా చాలా భయంకరమైన గాయమైంది. ఇప్పటికీ ఆ కాలిని కాపాడడానికి 3 సార్లు భారీ సర్జరీలు చేశారట. అయినా ఫలితం లేకపోవడంతో కాలును తొలగించి దాని స్థానంలో కృత్రిమ కాలు అమర్చే ఆలోచనలో వైద్యులు ఉన్నట్లు సమాచారం. ఆయన చేతికి కూడా ఫ్రాక్చర్ అవడంతో సర్జరీ జరిగిందని తెలుస్తోంది. చికిత్స కోసం సీక్రెట్ గా రష్యాకు తరలించారని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాను శారీరకంగా ఇంతలా వికలాంగుడిగా మారిపోయినన్న నిజం బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఇరాన్ శత్రువులకు తెలిస్తే తన పరువు పోవడమే కాదు, ఇరాన్ సైన్యం నైతిక ధైర్యం దెబ్బతింటుందని ఖమేనీ భావిస్తున్నారు. అందుకే ఆయన పబ్లిక్లోకి రాకుండా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒక అత్యంత రహస్యమైన, సురక్షితమైన బంకర్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కళ్లు కప్పడానికి ఇరాన్ ప్రభుత్వం అసాధారణమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇరాన్ రక్షణ శాఖలో ఎంతటి ఉన్నతాధికారైనా సరే ఖమేనీని నేరుగా కలవడానికి ఎవరికీ పర్మిషన్ లేదు. ఖమేనీ ఉన్న బంకర్ చుట్టుపక్కల సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్లు ఏవీ పనిచేయవు. ఒక చిన్న డిజిటల్ సిగ్నల్ బయటికి వెళ్లినా ఇజ్రాయెల్ దాన్ని ట్రేస్ చేసి క్షణాల్లో ఆ బంకర్పై బాంబుల వర్షం కురిపిస్తుందన్న భయంతో టెక్నాలజీని పూర్తిగా బ్యాన్ చేసేశారు. మరి దేశ సుప్రీం లీడర్ ఎలా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు? ఇక్కడే ఇరాన్ 19వ శతాబ్దం నాటి పాత పద్ధతిని వాడుతుంది. ఖమేనీ తన ఆర్డర్స్ అన్ని కేవలం ఒక కాగితం మీద చేతి రాతతో రాసి ఇస్తున్నారు. ఆ ఉత్తరాలను అత్యంత నమ్మకమైన వ్యక్తులు మోటార్ సైకిళ్ల మీద తీసుకువెళ్లి ఇరాన్ సైనిక జనరల్స్ కు రహస్యంగా చేరవేస్తున్నారు. ఒక దేశాధినేత ఇలా బైకుల మీద లెటర్స్ పంపుకుంటూ దేశాన్ని పాలించడం బహుశా ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. ఖమేనీ ఆసుపత్రి బెడ్కే పరిమితం కావడంతో ఇరాన్ పాలన కుప్పకూలకుండా ఒక భారీ మాస్టర్ ప్లాన్ వేశారు. దేశ పాలన, యుద్ధ వ్యూహాలు చూడడానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన అత్యంత కరుడుగట్టిన జనరల్స్తో ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు ఖమేనీ డైరెక్టర్గా ఉంటూ బెడ్ మీద నుండే వారికి ఆర్డర్స్ ఇస్తున్నారు. యుద్ధం ఎలా చేయాలి, జాతీయ భద్రత, అమెరికాతో దౌత్యపరమైన అంశాలపై ఈ బోర్డు ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఒక సుప్రీం లీడర్ ఇప్పుడు ప్రాణభయంతో సీక్రెట్ బంకర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ మీద రాకెట్లు వేసిన ఇరాన్కు ఇప్పుడు ఏకంగా తమ దేశాధినేత కాలు, ముఖం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఖమేనీ కనుక ఈ దాడుల వల్ల మరణిస్తే ఇరాన్ పరిస్థితి ఏమవుతుంది? ఇరాన్ ముక్కలైపోతుందా, లేక ఇజ్రాయెల్ మీద రివెంజ్ తీర్చుకుంటుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.